ఆ శాపగ్రస్తుడు చావరా చావన్నారు అంటుండొచ్చు. శ్రమల కొలిమిలో, శోధనల పర్వంలో అదొక ఘట్టం. నాయనా కృంగిపోవద్దు, కలత చెందొద్దు, అధైర్యపడద్దు, విస్మయం ఉండదు. ఇవన్నీ నీ హృదయాన్ని మెత్తన చేసే దానిలో భాగం. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం నీలో రూపుదిద్దేటువంటి దానిలో భాగం. నిన్ను ప్రేమించాడు దేవుడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు. తప్పదు, నిన్ను మేలిమి బంగారం లాగా చూసుకోవాలనుకుంటున్నాడు. మరి ఆయన మాలిన్యం మురిగితో ఉన్న వ్యక్తిగా కాదు, శుద్ధ సువర్ణముగా చూడగోరాడు, మేలిమి బంగారముగా చూడగోరాడు. అందుకే పరిశోధనలో పెట్టాడు, అగ్ని పరీక్షలో పెట్టాడు. అందుకే చేదైన అనుభవాలు, మింగుడుపడని అనుభవాలు,